హలో అండి. మనకి తెలంగాణలో ఏ కేటగిరీకి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ గూడా ఇవ్వడం జరిగింది. అది గూడా కంప్లీట్ అయిపోయింది మనకి. సో, నిన్నటితోనంటే 23వ తారీఖే బి కేటగిరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గూడా కంప్లీట్ అయిపోయింది. ఏ కేటగిరీది మనకి 13థ్ వరకు లాస్ట్ డేట్ ఉండేది. సో, దాని తర్వాత ఒక 2 డేస్ హైకోర్టు డైరెక్షన్ వల్ల ఒక 2 డేస్ పెంచడం జరిగింది. ఎందుకు అనంటే, ఈ మన కొంతమంది పిటిషన్ వేశారనమాట. ఈ లాస్ట్ 4 ఇయర్స్ అంటే ఇంటర్మీడియేట్ వరకు 9థ్ నుంచి ఇంటర్ వరకు ఇక్కడ చదివిన వాళ్ళే, తెలంగాణలో చదివిన వాళ్ళే లోకల్ అవుతారు అనే కండిషన్‌ని ఛాలెంజ్ చేస్తూ కొంతమంది పిటిషన్ వేయడం జరిగింది. సో, అలాంటి వాళ్ళకి అంటే 10థ్ వరకు ఇక్కడే చదివి వాళ్ళు ఇక్కడ రెసిడెంట్స్ అయ్యి, తెలంగాణ వాళ్ళే అయ్యుండి గూడా ఒకవేళ 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ కోసం వేరే స్టేట్‌కో, వాళ్ళ పేరెంట్స్ జాబ్ కోసం వేరే స్టేట్‌కెళ్ళినట్లయితే, సపోజ్ అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకున్నట్లయితే వాళ్ళని కూడా అలో చేయండి రిజిస్టర్ చేసుకోవడానికి అని జెప్పేసి హైకోర్టు చెప్పడం వల్ల ఒక 2 డేస్ అయితే పెంచారు. అప్పుడు మనకి అంటే ఆగస్టు 15థ్ వరకు మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట ఏ కేటగిరీ. సో, దానికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది అనేది మనకిక్కడ చాలా యాంగ్జైటీగా ఎదురు చూస్తున్నాము అందరం గూడా. సో, యాక్చువల్‌గా అది వచ్చిన తర్వాత మనకి ఈ బి కేటగిరీ అనేది తర్వాత ఉంటుంది. అంటే కొంచెం లేట్‌గా స్టార్ట్ అవుతుందనమాట. బట్ అది రాకముందే అసలు కనీసం మెరిట్ లిస్ట్ గూడా రాకముందే బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ రావడం జరిగింది. అదేవిధంగా ఆ నోటిఫికేషన్ రిజిస్ట్రేషన్ డేట్ గూడా కంప్లీట్ అవ్వడం జరిగిందనమాట. సో, అసలు మనకి మరి ఇప్పుడు ఈ మెరిట్ లిస్ట్ ఎప్పుడొస్తుంది? సరే, బి కేటగిరీ అంటే నిన్నటితోనే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. బట్ మనకి ఆగస్ట్ 15థ్‌కే మనకి ఏ కేటగిరీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది గదా! మరి ఇప్పుడు మనం ఈరోజు 24వ తారీఖులో ఉన్నాము అనంటే ఆల్మోస్ట్ 9 రోజులైంది. బట్ మనకి ఇంకా మెరిట్ లిస్ట్ ఇంతవరకైతే రాలేదు. మరి ఆ మెరిట్ లిస్ట్ ఎప్పుడొచ్చే అవకాశం ఉంది అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో, లాస్ట్ ఇయర్ ప్రకారంగానైతే మనకి దాదాపు ఒక 10-12 డేస్ టైమ్ ఏమో తీసుకొని మనకి ఆ మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే చేయడం జరిగిందనమాట. ఆ మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే చేయడానికి మనకి అంటే దాదాపు ఒక 10-12 డేస్ తీసుకుంటారనుకుంటే, మనం ఆల్రెడీ 9 డేస్ కంప్లీట్ అయిపోయింది ఇప్పటికే ఈ సంవత్సరం. ఓకే. ఇంకొక 2, 3 రోజులు ఉందంటే దాదాపు ఆ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఒక 2, 3 రోజుల్లో ఎనీ టైమ్ మనకి ఈరోజు గాని, రేపు గాని, ఎల్లుండి గాని ఆ మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి అనంటే మనకి ఇప్పుడు ఎంసీసీ వెబ్‌సైట్‌లో స్టేట్ షెడ్యూల్ యూజీ కౌన్సెలింగ్ అని చెప్పేసి మనకొక నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. సో, షెడ్యూల్‌లో చూసినట్లయితే ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సెలింగు, సో, ఇదంతా ఆల్ ఇండియా కోటాది. ఇది పక్కన పెట్టేసి ఇక్కడ స్టేట్ కౌన్సెలింగ్‌ది చూసుకున్నట్లయితే ఫస్ట్ రౌండ్ ఎప్పుడు చేయాలి వీళ్ళు? 21 నుంచి 29 ఆగస్టు మధ్యలో చేసేయాలి. అంటే మనం ఇప్పుడు ఆల్రెడీ 24థ్‌లో ఉన్నాం ఈరోజు. అంటే చూడండి, ఇంకా 21 నుంచి 29థ్ మధ్యలో అనంటే ఆల్మోస్ట్ సగం డేస్ అయిపోయాయి. మరి 29థ్ లోపు కంప్లీట్ చేయాలి అనంటే మరి వీళ్ళు ఈ 2, 3 డేస్‌లో మెరిట్ లిస్ట్ డిస్‌ప్లే చేసి ఇమ్మీడియేట్‌గా వెబ్ ఆప్షన్స్‌కి డేట్స్ కూడా అనౌన్స్ చేయాల్సి ఉంటుందనమాట. అంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్లు లాస్ట్ ఇయర్ ప్రకారంగా చూసినా ఇంకో 2, 3 డేస్ టైంలో మెరిట్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఈ డేట్స్‌ని బట్టి చూస్తే కూడా మనకి ఈ 2, 3 డేస్‌లో మెరిట్ లిస్ట్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందనమాట. ఈ రోజు నుంచి ఎనీ టైమ్ రావచ్చు మెరిట్ లిస్ట్. కాబట్టి మనం అప్డేట్స్ కోసము మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి మీరు ఫాలో అవుతూ ఉండండి. అప్డేట్స్ అన్నీ కూడా మీకు క్లియర్‌గా వస్తూ ఉంటాయి. సో, మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి డేటా అనాలిసిస్ చేద్దాం. మనము ఒకసారి లాస్ట్ మంత్ అంతకుముందు మనం ఒక మెరిట్ లిస్ట్ అయితే చేసాము. అంటే ఎంతమందున్నారు, ఏంటి అనేది మనకి అప్పుడు కొంత క్లారిటీ లేకుండే. ఎందుకు అనంటే మనకి వచ్చిన లిస్ట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వెబ్‌సైట్‌లో పెట్టిన లిస్ట్ ఏంటి అనంటే తెలంగాణ నుంచి నీట్‌కి అపియర్ అయిన నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తాలూకు లిస్ట్ అది. దాంట్లో 49,000 ఉన్నారు. సో, అది కాదు మనం తీసుకోవాల్సిందే. అండ్ దాంట్లో ఏంటనంటే ఓబీసీ అని ఉంటుంది. ఎందుకనంటే అది మీరు నీట్‌కి అప్లై చేసినప్పుడు అక్కడ నేషనల్ లెవెల్ కాబట్టి మనకి ఓబీసీ అని ఉంటుంది. బీసీ వాళ్ళందరికీ కూడా ఓబీసీ అని ఉంటుంది. సో, ఇక్కడ స్టేట్ లెవెల్‌కొచ్చేసరికి ఏమవుతుంది, బీసీలో మళ్ళీ ఏబీసీడీఈ అని 5 కేటగిరీలు ఉంటాయి కాబట్టి మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ కేటగిరీ మెన్షన్ చేస్తాం కాబట్టి, సో, మెరిట్ లిస్ట్‌లో వచ్చినప్పుడు మనకి మన కేటగిరీ వైస్ మెరిట్ లిస్ట్ వస్తుందనమాట. సో, బీసీఏ అయితే బీసీఏలో ఎంతమంది క్యాండిడేట్స్ ఉన్నారో మనకి తెలుస్తుంది ఆ మెరిట్ లిస్ట్ ద్వారా. సో, ఆ మెరిట్ లిస్ట్ వచ్చాక మనము అసలు క్యాండిడేట్స్ ఎంతమంది ఉన్నారు, సో, ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మళ్ళీ ఒక డేటా అనాలిసిస్ చేసి చూద్దాము. సో, మెరిట్ లిస్ట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం కాబట్టి మీరు కూడా ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే మన వీడియో కింద కామెంట్స్ పెట్టండి. సో దట్ మిగిలిన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలుస్తుందనమాట.
సో చూద్దాం, వెయిట్ చేద్దాం. మరి 1 ఆర్ 2 డేస్‌లో వచ్చినట్లయితే తప్పకుండా మీకు ఆ డేటా అనాలిసిస్ చేసి మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తాను. అండ్ ఫర్దర్ అప్డేట్స్ కూడా మీకు రెగ్యులర్‌గా వస్తూ ఉంటాయి. ఆహ్, సో దాని తర్వాత మనకి ఇప్పుడు ఇంకొక క్వెషన్ కూడా అడుగుతున్నారు చాలామంది. ఏ కేటగిరీది ఇంకా ఇంతవరకు మనకి మెరిట్ లిస్ట్ రాలేదు. ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్ కూడా స్టార్ట్ అవ్వలేదు. మరి అప్పుడే బి కేటగిరీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. ఏంటి అనంటే ఇప్పుడు ఎందుకనంటే కొంతమంది బార్డర్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఏ కేటగిరీ బార్డర్‌లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి ఆ ఏ కేటగిరీలో వస్తుందో రాదో అన్న డౌట్ ఉంది కొంత. సో అలాంటి వాళ్ళే చాలామందున్నారు. సో ఎందుకనంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్‌ని బట్టి మనము గెస్ చేయడానికి లేకుండా పోయింది. కట్ ఆఫ్ ర్యాంక్స్ గాని, కట్ ఆఫ్ మార్క్స్ గాని మనము గెస్ చేయడానికి లేదు. ఎందుకనంటే చాలా వేరియేషన్ ఉంది లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి. సో అలాంటి డౌట్స్‌లో ఉన్నవాళ్ళు చాలామందున్నారు. వాళ్ళందరికీ గూడా మరి ఏ కేటగిరీలో రాకపోతే బి కేటగిరీలో చేద్దామన్న ఉద్దేశ్యం గూడా ఉంది చాలామందికి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే వాళ్ళు రెండిటికి చేయాల్సొస్తుంది. ఏ కేటగిరీ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దీంట్లో సీట్ రాదు అని కన్ఫర్మ్ అయితే అప్పుడు బి కేటగిరీకి వెళ్ళొచ్చు కదా! అప్పుడు కండక్ట్ చేయొచ్చు కదా! ఇప్పుడు అంత కొంపలేం అంటుకుపోయినాయి అని జెప్పేసి చాలామంది కాల్ చేసి మాట్లాడడం జరుగుతుందనమాట. సో ఇప్పుడు మన ఎందుకు చేశారు అనే దానికి మన దగ్గర అయితే ఆన్సర్ లేదు. ఇమ్మీడియేట్‌గా బి కేటగిరీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఎందుకు క్లోజ్ చేశారనేది మన దగ్గర ఆన్సర్ అయితే లేదు. బట్ మనం అనుకోవడం ఏంటి అనంటే, ఒకటి అకాడమిక్ ఇయర్ డిలే అయింది బాగా. లాస్ట్ 3, 4 మంత్స్ నుంచి నీట్‌కి సంబంధించిన ఇష్యూస్ వల్ల ఈ అడ్మిషన్ ప్రాసెస్ డిలే అయిపోయింది. దాన్ని కొంచెం ఫాస్ట్‌గా చేద్దామన్న ఉద్దేశ్యంతోని మేబీ ఓన్లీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మాత్రమే స్టార్ట్ చేశారు వాళ్ళు. సో మేబీ వెబ్ ఆప్షన్స్ అయితే ఇది అంటే ఏ కేటగిరీ ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ అయిన తర్వాత బి కేటగిరీ ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి డేట్స్ ఎలా ఇస్తారు ఏంటి అనేది. అయితే ఓకే, అలా ఇచ్చినా పర్వాలేదు. కాకపోతే ఇక్కడ నష్టం ఏంటి అనంటే పాయింట్ ఇక్కడ బి కేటగిరీకి అప్లై చేయడానికి రూ. 6,300 పే చేయాలి ప్రతి స్టూడెంటు. ఓకే. దగ్గర దగ్గర దీనికి కనీసం ఒక 3,000, 4,000 మంది అప్లై చేస్తారు కదా! అప్రాక్సిమేట్‌గా అనుకుందాం. సో ఇంటూ 6,300 చూడండి ఎంత అవుతుందో. సో ఈ ఫీజుల కోసమేనా ఈ యూనివర్సిటీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అన్న ఒక బ్యాడ్ ఒపీనియన్ కూడా ఉంది పేరెంట్స్‌లో. మరి వీళ్ళెందుకు ఇలా చేస్తున్నారనేది అర్థం అవ్వట్లేదు. సో కాస్త ఇప్పుడు ఎలాగో కండక్ట్ చేస్తూనే ఉంటారు. ఏ అయిపోయిన తర్వాత చేస్తే దానికి కొంచెం ఒక మీనింగ్ ఉంటుంది. ఏలో రాలేదు కాబట్టి నెక్స్ట్ బిలో ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతోని చాలామంది అప్లై చేసే అవకాశం ఉంటుంది. సో ఆ ఛాన్స్ లేకుండా 2 ఒకేసారి పెట్టేసి రెండిటికి డబ్బులు లాగేద్దాం అన్న ఉద్దేశ్యం మాత్రమే కనిపిస్తుంది వీళ్ళు చేసిన ఈ పనుల్లో. కాబట్టి ఇది మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశ్యం ఏంటనేది కూడా మీరు కింద కామెంట్స్‌లో రాయండి. సో మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ అండి. థాంక్ యూ.